అలాగే ఎక్స్పెన్సెస్ రేషియో ఎంతమ్మా? సేవింగ్స్ కదా, సేవింగ్స్ రేషియో వాడు ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ బి సేవ్స్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్, అంటే బి సేవింగ్ అనేది బి ఇన్కమ్ ఎంత? 1/3. అంటే బి సేవింగ్ అనేది బి ఇన్కమ్ ఎంత ఉంది? 1/3 ఉంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్? అంతే కదా, అయితే ఎక్స్పెండిచర్ రేషియో ఎంత కనుక్కోవాలి. అమ్మా ఇక్కడ ఇన్కమ్ సేవింగ్ రేషియో ఇచ్చాడు కదా, ఇక రిలేషన్ కూడా ఏ రెండు ఇచ్చాడు? ఇన్కమ్ సేవింగ్ మధ్య ఇచ్చాడు. వాడు ఆ రెండు రేషియోస్ ఇచ్చి రిలేషన్లో కూడా ఆ రెండింటి మధ్య రిలేషన్ ఇస్తే ప్రాబ్లం చాలా ఈజీ అనమాట. అదమ్మా ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం. బి సేవింగ్ బి ఇన్కమ్లో 1/3 అంటే బి ఇన్కమ్ బి సేవింగ్ ఎన్ని టైమ్స్ అమ్మా? 3 టైమ్స్. 95 వేసారు లేదా? అంటే బి సేవింగ్ బి ఇన్కమ్లో 1/3 అంటే బి ఇన్కమ్ బి సేవింగ్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అమ్మా ఇప్పుడు రేషియో కావాలి. బి ఇన్కమ్ ఎంత? 7. బి సేవింగ్ ఎంత? 7. మరి బి ఇన్కమ్ బి సేవింగ్ 3 టైమ్స్ ఉందా? ఉందా? ఇన్కమ్ సేవింగ్ రేషియో ఇచ్చాడు కదా, బి ఇన్కమ్ 7 ఏముంది, బి సేవింగ్ కూడా 7 ఉంది. 3 టైమ్స్ ఉందా? ఉండాలంటే ఏం చేయాలి? దేంతో మల్టిప్లై చేయాలి? 3తో. ఏ రేషియోని? ఇన్కమ్ రేషియోని. అంతే కదా, అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 3 6s 18 అండ్ 3 7s 21. ఇది ఇన్కమ్ రేషియో, ఇదేమో ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రేషియో. ఇది ఇన్కమ్, ఇది సేవింగ్. అంతేనా? ఏ ఇన్కమ్ 18 అమ్మా, ఏ సేవింగ్ 8 రూపీస్ అనుకోండి. డిఫరెన్స్ ఎంత? 10. ఎక్స్పెండిచర్ వచ్చిందా లేదా? ఏ ఎక్స్పెండిచర్ వచ్చిందా లేదా? ఓకే గుడ్. ఇదేమో 21 - 7 4. అంటే మనం క్యాన్సిల్ చేస్తే 5:7. ఇదే ఎక్స్పెండిచర్ రేషియో. అర్థమైనా? వాడు ఇన్కమ్ సేవింగ్ రెండు రేషియో ఇచ్చి ఇన్కమ్కి సేవింగ్ రిలేషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీ చేయగలిగాం. నెక్స్ట్ ఇది ఎందుకు చేయలేమో మీరు చూస్తారు. ఓకే 48 is 48 47 అడ్వాన్స్. ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4 అండి. ఫస్ట్ వాట్ చూద్దాం. ఏ అండ్ ఇన్కమ్ రేషియో ఇచ్చాడు 3:4 ఇచ్చాడు. అండ్ దర్ చూడండి, ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4 అండ్ దర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. 48% అండి. ఇఫ్ బి సేవ్స్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్ దెన్ ద రేషియో ఆఫ్ దర్ సేవింగ్స్. అంటే ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4. అలాగే ఎక్స్పెండిచర్ రేషియో ఏంటండి 4:5. మళ్ళీ బి సేవ్స్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్. అంటే బి అనేది బి సేవింగ్ అనేది అతని ఇన్కమ్ ఎంత అండి 1/3. అయితే మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు? సేవింగ్స్ రేషియోతో కనుక్కోమంటాడు. ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం డిఫరెన్స్ అర్థమైంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఇచ్చిన రేషియో ఇచ్చిన రిలేషన్ రెండు ఓకే, అందుకే చేశాడు. ఇక్కడేమో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి సేవింగ్ ఇన్కమ్కి రిలేషన్ ఇచ్చాడు. అర్థమైందా? అందుకే లెవెల్ మారిపోయింది అన్నమాట ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీరేం కనుక్కోవాలి? సేవింగ్స్ రేషియోతో మనం కనుక్కోవాలి, అంతే కదా? మా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏబి ఇన్కమ్ రేషియో ఎంత ఇచ్చాడు? 3:4. అంతేగా? 3కి 4 కలిసి ఎంత? 12. అంటే ఇక్కడ మనం ఎవరో ఒకళ్ళ ఇన్కమ్ మనం ఏదో తీసుకోవాలి. ఓకే,
అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ బి సేవింగ్ బి ఇన్కమ్ రిలేషన్ ఇచ్చాడు కదా, బి ఇన్కమ్ ఏదో ఒకటి తీసుకోవాలి, బి ఇన్కమ్ ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ అనుకున్నారనుకో, ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు వచ్చింది అనమాట. అవును ఇది అనుకుంటేనే అంతవరకు వచ్చింది. ఓకే, బి ఇన్కమ్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఆ వాల్యూ కూడా ఏంటంటే ఆ సోర్పుల్ వాల్యూ చాలా యూజ్ ఉంటుంది. ఆ తీసుకునే వాల్యూ కూడా ఎలా తీసుకుంటారంటే 3కి 4కి ఎల్సిఎం అంతా 12. మళ్ళీ అవసరం ఏంటంటే ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి, ఇట్ షుడ్ బి డివైడెడ్ బై 3. ఎందుకు? బి సేవింగ్ రావాలంటే బి ఇన్కమ్లో ఉంటాడేగా, 3కి 4కి ఎల్సిఎం మనం 3తో డివైడ్ అవ్వాలంటే 12 సాటిస్ఫైడ్ కదా. అంటే మీరు ఏమంటారంటే ఇక్కడ మా బి ఇన్కమ్ నేను ఏమనుకున్నాను 1200 అమ్మా అనుకోవచ్చుగా. మరి బి ఇన్కమ్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 1200 అంటే 4 పార్ట్స్ 1200 అంటే ఈచ్ పార్ట్ ఎంత? 300 అంతే కదా. 4 పార్ట్స్ 1200 అంటే ఈచ్ పార్ట్ ఎంత? 300. అప్పుడు ఏ ఇన్కమ్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 3 ఎంత? 900. ఏ ఇన్కమ్ ఎంతమ్మా? 900. గుడ్. ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు? సేవింగ్స్ ఇచ్చాడు కదా, సేవింగ్స్. ఇప్పుడు బి సేవింగ్ అనేది ఆ బి ఇన్కమ్ ఎంత? 130 అంటే ఎంతమ్మా? 400 అంతే కదా. మరి అప్పుడు బి ఎక్స్పెండిచర్ ఏమైందమ్మా? 12 నుంచి 400 తీసేస్తే 800 కదా. మరి బి ఎక్స్పెండిచర్ అనేది ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. మరి దాని ప్రకారం ఏ ఎక్స్పెండిచర్ కనుక్కోవచ్చు కదా. ఏ ఎక్స్పెండిచర్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ అంటే 4/5 ఇంటూ 800 కదమ్మా, అంతేనా? 5 800 టైమ్స్ పోతుంది 160. 4 160 ఎంత? 640. అక్కడే కలుపుకున్నా. అంటే బి ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్, 5 పార్ట్స్ 800 అయితే 4 పార్ట్స్ ఎంత అంటే 4/5 కదా, అంతేనా? 5 160 అంటే ఏ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? 640. మరి ఏ ఇన్కమ్ ఎంత? 900. 900 నుంచి 640 తీసేస్తే ఎంతంటే 260. అది ఏ సేవింగా కదా, అంతేనా? ఏ సేవింగా కదా. మన సేవింగ్ ఏ సేవింగ్ వచ్చింది? బి సేవింగ్ వచ్చింది. రేషియో కనుక్కోవచ్చా లేదా? రేషియో ఎంత? 13:20. అంటే సేవింగ్ రేషియో ఎంతని? 13:20. లేదా ఇంకొక సింపుల్ మీరు తీసుకునే వేరే ఎలా ఉండాలంటే జాగ్రత్త చూడండి. ఈ 3కి బి సేవింగ్ ఎన్ని పార్ట్స్? 4. ఆ 2 ఎల్సిఎం తీసుకోండి, అది కరెక్ట్. ఏబి ఇది కాదు, అంటే ఏబితో అయినా కూడా ప్రాబ్లం లేదు. అసలు ఆ 3టి సాటిస్ఫైడ్ తీసుకున్నారనుకో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఏ ఇన్కమ్ కూడా ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే 3కి 4కి ఈ 3కి ఎల్సిఎం తీసుకోండి, అర్థమైందా? అప్పుడు వాల్యూస్ ఫ్రాక్షన్స్ లేకుండా సింపుల్గా ఉంటాయి. ఓకే, చూసారా ప్రాబ్లం ఎంతవరకు పెరిగిపోయింది? అది ఒక లో లెవెల్ ఎగ్జామ్కి ఒక హై లెవెల్ ఎగ్జామ్ డిఫరెన్స్ ఏంటంటే అలానే మనం ఏంటంటే చేసుకుని దానికి ఇంకా యాడ్ ఆన్స్ మనం నేర్చుకుంటూ ఉంటుంటే సబ్జెక్ట్ మీద అనేది బాగా ఐడియా వచ్చింది. యూ కెన్ రైట్ ఎనీ ఎగ్జామ్. ప్రాబ్లం క్లియరా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇంకా 49 నుంచి 53 దాకా అన్ని ఒక మోడల్ చిన్న చిన్న మార్పులు జరుగుతుందో దానిలో 49, 50, 52, 53 చేసిన తర్వాత 51. అది వీటన్నిటికి అడ్వాన్స్ అనమాట. దాంతో మన చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఎడ్యుకేషన్స్ అండ్ మిక్చర్స్ కాన్సెప్ట్ అన్నాను కదా, ఈ ప్రాబ్లం నేను చేశాను. 49. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 40% ఆల్కహాల్ ఈజ్ మిక్స్డ్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ 72% ఆల్కహాల్ టు గెట్ ఏ మిక్చర్ ఆఫ్ 60% ఆల్కహాల్. అంటే ఫస్ట్ ఆల్కహాల్లో ఫస్ట్ సొల్యూషన్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత అంటే 40%. సెకండ్ సొల్యూషన్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత? 72. మొత్తం ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఎంత రావాలన్నాడు? 60 రావాలన్నాడు, అంతేనా? ఇది ఫస్ట్ సొల్యూషన్లో ఆల్కహాల్ పర్సెంటేజ్, ఇది సెకండ్ సొల్యూషన్ ఆల్కహాల్ పర్సెంటేజ్. ఆ రెండు ఏ రేషియోలో మిక్స్ చేస్తే నాకు 60% ఆల్కహాల్ ఉంటుంది అంటారు. అంతేనా? ఏ రేషియో కనుక్కోమంటే కంపల్సరీగా ఇరిగేషన్స్ అని వచ్చేసి ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 12. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 20. 12:20. ఇదేమో 4 3s and 4 5s. రేషియో ఎంతమ్మా? 3:5.
నెక్స్ట్ 50 రాటమ్మా, అది కూడా అంతే. పట్టించుకోరా, gold is 9-10 times as heavy as water and copper 9 times as heavy as water. The ratio in which these two metals will mix. Gold is 9 times as heavy as water, copper 9 times as heavy as water. Gold water can 9 times anta 19 times and copper 9 times as heavy as water. The ratio in which these two metals will mix so that mixture is 15 times as heavy as water. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఆ రిజల్టెంట్ మిక్చర్లో ఇది వాటర్ కన్నా 15 టైమ్స్ హెవీగా ఉంటుంది. అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో గోల్డ్ వాటర్ ఎన్ని టైమ్స్ 19 టైమ్స్, మరి కాపర్ 9 టైమ్స్. ఈ రెండు ఏ రేషియోలో మిక్స్ చేస్తే వాడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు 15 టైమ్స్. ఏ రేషియో అంటే రిలేషన్స్ అండ్ మిక్సెస్. యూ టేక్ ద డిఫరెన్స్ అండ్ యూ టేక్ ద డిఫరెన్స్. ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నాడు? ఇదేమో ఫస్ట్ ఏమో 3 parts రిప్రజెంట్ ఫస్ట్ వన్, ఈ 2 parts ఏమో సెకండ్ వన్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ 52. ఈ 49, 50 కొంచెం అడ్వాన్స్. How many kgs of rice costing 12 rupees a kg is 52 value is mixed with 22 kgs of rice costing 18 rupees a kg to get a mixture costing 16 rupees 45 paise a kg. అంటే ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. ఒకటేమో కాస్ట్ 12 రూపీస్, రెండోదేమో 18 రూపీస్. క్వాంటిటీ ఎంత 22 kgs మిక్స్ చేశారంట. అయితే ఫస్ట్ వన్ ఎన్ని kgs మిక్స్ చేసి ఉంటాడో కనుక్కోమంటాడు. అర్థనా? ఆ రెండు మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ అవుతుంది కదా, ఆ కాస్ట్ ఎంత 16.40. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ వన్. మరి ఏదైనా ఫస్ట్ వన్ కాస్ట్ ఎంత 12 రూపీస్, సెకండ్ వన్ కాస్ట్ ఎంత 18. ఇది ఎన్ని కేజెస్ 22 కేజెస్. అది అక్కడ పెట్టండి పైన. ఇది ఎన్ని కేజెస్ కలుపుకోవాలి అంతే కదా, ఇది ఎన్ని కేజెస్ కలుపుకోవాలి. ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద కాస్ట్ పర్ కేజీ మిక్చర్? ఆ మిక్చర్ కాస్ట్ ఎంత 16.40. ఈ ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్లో అన్ని సేమ్ టైప్ అవ్వాలి. ఇది కాస్ట్ అయినప్పుడు ఇది కూడా కాస్ట్ అవ్వాలి. ఇది సెల్లింగ్ అయినప్పుడు ఇది కూడా సెల్లింగ్ అవ్వాలి. అంటే ఈ రెండు కాస్ట్ ఇది సెల్లింగ్ అవ్వకూడదు, లేదా మార్చుకోవాలి. ఓకే, మరి ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత 1.6 లేదా ఈ డిఫరెన్స్ ఎంత 4.4. రేషియో కలుపుకోండి. అంటే 16:44. ఓకే, 4 4s and 4 11s. రేషియో వచ్చింది 4:11. ఈ 11 parts ఏమో సెకండ్ వెరైటీ క్వాంటిటీ ఇండికేట్ చేస్తే, ఆ 4 parts ఏమో ఫస్ట్ వన్. ఇప్పుడు ఈ 11 parts ఈక్వల్ మీకు ఎన్ని కేజెస్ ఇచ్చాడమ్మా 22 కేజెస్. 4 parts ఈక్వల్ ఎన్ని కేజెస్ అమ్మా 8 కేజెసే కదా. 11 2s 4 2s కదా. 11 parts 22 కేజెస్ ఇచ్చాడు. ఈచ్ పార్ట్ ఎంత 2 కేజెస్ అయితే 4 parts ఎంత 4 2s 8 కేజెస్. Next one 53.
53, 52కి అడ్వాన్స్ వచ్చాం. ఓకే, అంటే ఏం లేదు, చిన్న మార్పులు చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ రేషియో ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ఏ లిక్విడ్ కాస్టింగ్ 15 రూపీస్ పర్ లీటర్ అనమాట. మరి వాటర్ కాస్ట్ తెలియదు. సో దట్ దేర్ వుడ్ బి ప్రాఫిట్ ఆఫ్ 20% బై సెల్లింగ్ ద మిక్చర్ ఎట్ 16.50 ఏ లీటర్. మామూలుగా వాటర్ని 15 రూపీస్ పర్ లీటర్ కాస్ట్ ఉన్న లిక్విడ్ని ఏ రేషియోలో మిక్స్ చేశాడు, ఆ మిక్స్ చేసిన తర్వాత దాన్ని సేల్ చేయడం వల్ల పర్ లీటర్ మిక్చర్ ఎంత 16.5 రూపీస్కి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు లిక్విడ్ కాస్ట్ ఎంతమ్మా? 50. మరి వాటర్ కాస్ట్ 0, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాటర్ ఫ్రీ మనం అంటే కొనుక్కున్నాం కానీ వాటర్ ఫ్రీయే కదమ్మా. వాటర్ కాస్ట్ ఎప్పుడైనా 0 అయింది. ఇట్ ఈస్ అవైలబుల్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఈ మధ్యలో వాల్యూ 16.5 అనేది ఇది వాటర్ కాస్ట్, ఇది లిక్విడ్ కాస్ట్. మరి 16.5 అనేది కాస్ట్ ప్రైసా సెల్లింగ్ ప్రైసా? సెల్లింగ్ ప్రైస్. మరి తీసుకోవచ్చు 16.5? తీసుకోకూడదు కదా, ఎందుకంటే ఈ రెండు కాస్ట్ ఉన్నప్పుడు ఇది కూడా మధ్యలో కూడా ఏమవాలి? కాస్ట్ అవ్వాలి. కానీ అది 16.5 అనేది సెల్లింగ్ ప్రైస్. మరి మన కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చా లేదా? 16.5 అమ్మడం వల్ల వాడికి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 20%. 20% ఈజ్ ఈక్వల్ టు 16.5 అయితే కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 100% కదా. ఎంత? 100/120 ఇంటూ 16.5, 25 7 26 ఇదేమో 6 2s 12, ఇంకా 4 6 7 45 6 5. ఓకే, 5 2 రూపీస్ ఎంతమ్మా? 10 రూపీస్. 575 ఎంత? 5 రూపాయలు ఎంత? 2.5. 5 పావలాలు రూపాయి పావలా. 2.5 రూపాయి పావలా ఎంతమ్మా? 3 రూపాయలు 10 రూపాయలు 3 రూపాయలు 10 రూపాయల 70 అంతేనా? 5 రూళ్ళు 10, 5 అర్థాలు 2.5, 5 పావలాలు రూపాయి పావలా. ఓకే, 10 2.5 12.5, 12.5 రూపాయి పావలా 13 రూపాయల 70. అది దాని కాస్ట్ ప్రైస్ ఎంత? 13 రూపాయల 70. ఇక్కడ వాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాల్సిందే. ఓకే, ఎందుకంటే ఆ రూల్లో ఆల్ ఆర్ షుడ్ బి సేమ్ టైం. వేరియేషన్స్ ఆఫ్ మిక్చర్స్ ఏంటి? యూ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 1.25 డిఫరెన్స్ 13.75 రేషియో కనుక్కోవాలి. ఓకే, మనం చెప్పాలన్నమాట 125:13.75. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 కదా. క్యాన్సిలేషన్ 25 క్యాన్సిల్ చేద్దామా? 25 5 125 కదా. ఇక్కడేమో 25 5 125, అలాగే 25 5 125 5 లెవెల్స్. రేషియో ఎంత? 1:2. డే రేషియో మిక్స్ చేయాలమ్మా. 1:11 రేషియోలో మిక్స్ చేయాలి. వీటన్నిటికీ అడ్వాన్స్ అవ్వండి. A and B are two alloys of gold and copper prepared by mixing metals in the proportion of 7:2 and 7:11 respectively. అంటే ఏ అనేది ఒక ఎల్ఐ, దానిలో ఏంది? అది గోల్డ్ అండ్ కాపర్ ఎల్ఐ. బి కూడా గోల్డ్ అండ్ కాపర్ ఎల్ఐ. ఏ ఎల్ఐలో గోల్డ్ అండ్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:2 రేషియోలో ఉన్నాయి. బి ఎల్ఐలో గోల్డ్ అండ్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:11 రేషియోలో ఉన్నాయి. If equal quantities of alloys are melted to form a third alloy C, ఏలో ఎంత తీసుకున్నాడో బిలో కూడా అదే క్వాంటిటీ తీసుకొని మళ్ళీ దాన్ని మెల్ట్ చేసి ఒక థర్డ్ ఎల్ఐగా ఫామ్ చేశారు అనమాట. అంతేనా? సిగా ఫామ్ చేశారు. అయితే ఈ సిలో సి అనే ఎల్ఐలో గోల్డ్ అండ్ కాపర్ రేషియో కనుక్కోమంటాడు మనల్ని. అంతేనా? అంటే వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ ఎల్ఐలో గోల్డ్ అండ్ కాపర్ రేషియో ఎంత? 7:2 గోల్డ్ అండ్ కాపర్ రేషియో. అండ్ బి 7:11 గోల్డ్ అండ్ కాపర్ రేషియో 7:11. దీని నుంచి ఎంత తీసుకున్నా దాని నుంచి కూడా అంతే. అంటే ఈ రెండు ఎల్ఐస్ నుంచి వాడు తీసుకున్న రేషియో 1:1గా.
అంటే దీని ఎంత అయితే దీని దగ్గర ఎంత క్వాంటిటీ తీసుకుని దీనిలో అంతే క్వాంటిటీ తీసుకుని రెండు మిక్స్ చేసి మెల్ట్ చేసి మిక్స్ చేస్తే ఒక థర్డ్ ఎల్ఐ ఫామ్ చేసింది. ఆ థర్డ్ ఎల్ఐలో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ కనుక్కోమంటాడు. అమ్మా మీరు ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి గోల్డ్ అన్న తీసుకోండి, కాపర్ అన్న తీసుకోండి. అర్థంగా మనం గోల్డ్ తీసుకుంటాం, ఇష్టం అదే కాదు. ఓకే, అదే గోల్డ్ ఇష్టం కదా. మరి గోల్డ్ ఫస్ట్ నాలుగు గోల్డ్ క్వాంటిటీ ఎంత? 7/9. 7/9. సెకండ్ నాలుగు గోల్డ్ క్వాంటిటీ ఎంత? 7/8. ఇప్పుడు ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేశాడు? 1:1 రేషియోనేగా, అంతే కదా. 1:1 రేషియో అంటే వస్తుంది ఏంటంటే మళ్ళీ కంపల్సరీ వస్తుంది ఏంటంటే గోల్డ్ కూడా ఏమవ్వాలి, మొత్తం మీద హాఫ్ అవ్వాలి. 1:1 రేషియో ఫైనల్గా 1:1 రేషియో అంటే దీని నుంచి ఎంత అయితే దాని నుంచి వెళ్తే 1:1 అంటే మళ్ళీ గోల్డ్ అండ్ కాపర్ 1:1 రేషియో అంటే హాఫే కదా. ఇరిగేషన్ సర్విక్చర్స్ ఓకే, ఇరిగేషన్ సర్విక్చర్స్లో 1 వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ వన్ అయితే 1 వాల్యూ షుడ్ బి లెస్ దాన్ దిస్ వన్ అవ్వాలి. అదే రూల్. అంటే 1/2 - 7/18 = 7/9 - 1. అదేనా? ఇక్కడ ఎల్సిఎం ఎంత? 18 కాబట్టి 2 9s - 7/18 ఇక్కడ ఎంత? ఇక్కడ కూడా 18గా. ఓకే, 14 - 2/9/18 చేస్తే 2:5. అదే కాపర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఒక వేరియబులే తీసుకొని చేయాలి. 2 LIs ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే థర్డ్ LI ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాడు కాబట్టి 1:1 రేషియో. అయితే నాకు మధ్యలో 1/2 రావాలి. అర్థమైందా ప్రాబ్లం? ఓన్లీ గోల్డ్ మీద తీసుకొని చేయాలి. ఫస్ట్ ఎల్ఐలో గోల్డ్ 7/9, సెకండ్లో 7/18, థర్డ్ ఎల్ఐ ఈక్వల్ రేషియో కాబట్టి 1/2 డిఫరెన్స్ తీసుకుంటే యూ గాట్ ద రేషియో 3:4. అది రేషియో అండ్ ప్రపోర్షన్ అండి.